అందరికీ కూడా 6వ రోజుకి స్వాగతం మాస్టర్స్. లాస్ట్ రోజు ఈరోజు. సో ఈ యొక్క అచీవ్మెంట్ మీరు ఇస్తారు మనకి. ఈ యొక్క ఫస్ట్ లెవెల్ కావచ్చు, సెకండ్ లెవెల్ కావచ్చు, థర్డ్ లెవెల్ కావచ్చు. మీరు శక్తిపాతం ఇచ్చేటప్పుడు కొన్ని గైడ్ లైన్స్ అయితే స్టీఫెన్ బ్రెయిల్ ద్వారా మనకి ఇవ్వడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ గురించి మనం ఒకటి తెలుసుకుందాం. ఈ యొక్క శక్తిపథాలు కావచ్చు, లేకపోతే ఈ లెవెల్కి సంబంధించిన క్లాసెస్, వర్క్షాప్స్ కానీ ఎప్పుడు కూడా ఫ్రీగా ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వకూడదు. సో ఆ విషయం అయితే స్టీఫెన్ బ్రెయిల్ చాలా ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పడం జరిగింది. సో ఎంతో కొంత మీకు అనిపించే అంత, అంటే ఎక్కువ కాదు తక్కువ కాదు అన్నట్టుగా సంథింగ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అయితే కంపల్సరీ అనేది తీసుకోవాలి. ఈ యొక్క ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది ఒకప్పుడు గురువుల దగ్గర ఒక విద్య నేర్చుకోవాలంటే వాళ్ళు జీవితంలో కొన్ని సంవత్సరాల పాటు ఆ గురువుకి సపర్యలు చేసి, సో అప్పుడు ఆయన హ్యాపీగా ఫీల్ అయితే అప్పుడు కొన్ని కొన్ని ఎక్స్ట్రా ఎనర్జీస్తో కొన్ని ఎక్స్ట్రా నాలెడ్జ్, విజ్డమ్ ఇచ్చేవారు. సో అంత కష్టపడే వాళ్ళం అప్పట్లో మనం ఆ యొక్క విద్యను తీసుకోవాలంటే. బట్ ఈ రోజుల్లో ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది మారకం అనేది మనకి మనీతో ఈజీగా అయిపోతుంది కనుక, సో ఒక నిర్దిష్టమైన మనీ యొక్క అంటే ఇంత ఫిక్స్ చేస్తారనమాట. సో ఒక గురువు అనే వాళ్ళు ఫిక్స్ చేయొచ్చు. సో వాళ్ళ ఇంట్యూషన్ ప్రకారం, లేదంటే వాళ్ళ గురువులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. సో దట్ అది పే చేయడం ద్వారా ఏమవుతుందంటే ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది, మీకు ఆ విద్య సంపూర్ణంగా అబ్బుతుంది అనమాట. సో అందువల్ల మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్రీగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క జ్ఞానాన్ని ఎవరికి ఇవ్వకండి. తర్వాత వచ్చేసి ఇందులో ఎదుటి వాళ్ళు అంటే బేరం ఆడే విధంగా ఉండేలా చూసుకోకండి. సో మీరు ఒక దాన్ని ఫిక్స్ చేశారంటే దానికే మీరు ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. తర్వాత మనకి ఏంటి అంటే స్టీఫెన్ బ్రెయిల్ కూడా సజెషన్ ఏంటి అంటే అట్లీస్ట్ $20 నుంచి $30 వరకు తీసుకోండి. అంటే మనకి సుమారుగా 2,500 దాకా తీసుకోండి అనేది, అంటే ఇంచుమించుగా అటుగా ఇటుగా అన్నమాట. సో అప్పుడు మాత్రమే వాళ్ళు ఈ యొక్క విద్యకి వాళ్ళు వాల్యూ ఇస్తారని చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు చెప్పారు? 2005లో చెప్పారు. 2005లో మనం $2,500 అంటే ఇప్పటికి ఎంత అవుతుంది అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయండి. అంత అలా అలా తీసుకోవాలని అయితే చెప్పడం జరిగింది. సో ఎప్పుడైనా కూడా ఈ యొక్క మనీ రేకి కోర్స్కి సంబంధించి మీరు ఎప్పుడైనా ప్రైస్ ఫిక్స్ చేయాలనుకుంటే ఒక మంచిగా, అంటే తక్కువగా కాకుండా ఎక్కువగా కాకుండా ఆ విధంగా మీరు ప్రైస్ అనేది ఫిక్స్ చేయమని అయితే చెప్తూ ఉన్నారు. ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్టార్టింగ్లో నేను ఈ యొక్క మనీ రేకి క్లాసెస్ నేను కండక్ట్ చేసినప్పుడు, సో అప్పుడు ఎంతైతే నేను పెట్టానో అమౌంట్ దానికి ఎంతమంది ఎక్కువ మంది వచ్చారు. ఆల్మోస్ట్ 100 మెంబర్స్ మోర్ దెన్ వచ్చారు. సో వాళ్ళలో చాలా మందికి ఈ యొక్క మనీ రేకి ద్వారా ప్రయోజనాలు పొందారు. ఎన్నో వాళ్ళ యొక్క ఆడియోస్లో కూడా మాకు చెప్పడం జరిగింది. సో దీనివల్ల మాకు ఇట్లా అయింది ఇట్లా అయింది అని చెప్పేసి. బట్ మా సొంత ఫ్రెండ్స్ ఉన్నారు, మా రిలేటివ్స్ ఉన్నారు, సో మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళని కూడా ఇది ఒక మంచి కాన్సెప్ట్, ఇది మీరు కూడా నేర్చుకోండి అని చెప్పి అన్నాం. సో వాళ్ళ దగ్గర కూడా అందరి దగ్గర తీసుకున్నట్టుగా తీసుకుంటే వాళ్ళేమో అదేంటిది అందరి దగ్గర ఒకలాగా అంటే ఎక్కువే తీసుకుంటున్నారు, నా దగ్గర కూడా ఎక్కువే తీసుకుంటారా, మనం ఫ్రెండ్స్ కదా, మనం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా, లేదంటే మనం రిలేషన్ కదా అని అనే ఫీల్ అవడంతో వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ నేను 10% మాత్రమే తీసుకున్నాను, ఏదో నామినల్గా తీసుకోవాలి కదా అని. బట్ ఎవరి దగ్గర అయితే నామినల్గా ఇట్లా తీసుకున్నామో, తక్కువ ఇవ్వడం జరిగిందో వాళ్ళెవరు కూడా దీన్ని అంత వాల్యూ ఇవ్వలేదు. వాళ్ళెవరికి కూడా ఇది ప్రయోజనం చేకూరలేదు అనమాట. సో ఆ తర్వాత వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయలేదు. సో అట్లాగే ఏంటి అంటే మనం ప్రాపర్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఇవ్వకపోతే వాళ్ళకి అది ఉపయోగపడదు. అంత గొప్ప విద్య అయినా కూడా వాళ్ళకి ఉపయోగపడదు. సో వాళ్ళు రొటీన్ లైఫ్లో వాళ్ళు పడిపోతారనమాట. అందువల్ల ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది, ప్రాపర్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్టీఫెన్ బ్రెయిల్ కూడా సజెస్ట్ చేసింది ఏంటంటే 3 లెవెల్స్కి సంబంధించి అట్లీస్ట్ $27, అంటే ఇప్పుడు మనం ఉన్న కరెన్సీలో $2,400 దాకా తీసుకోండి అని అన్నారు. అది కూడా 2005లో చెప్పారు. అంటే ఇందాక చెప్పినట్టుగా ఈ యొక్క 2005లో 2,400 అంటే ఇప్పుడు అన్నీ ఎంత పెరిగినాయో మీకు అందరికీ తెలుసు. సో సుమారు 20 ఏళ్ల తర్వాత అది ఎంతవరకు మనం తీసుకోవచ్చు అనేది ఆలోచించండి. బట్ వాళ్ళ అంటే అక్కడ అక్కడ మీకు సరైనదా కాదా అని కూడా ఆలోచించండి. అంటే మీరు 5,000 తీసుకుంటారా, 6,000 తీసుకుంటారా అనేది మీరు ఆలోచించండి. ఎందుకంటే బయట ఎలా ఉంది అంటే మార్కెట్లో ఒక్కొక్క లెవెల్కే వాళ్ళు 3,000 to 4,000 దాకా తీసుకుంటున్నారు ఈ యొక్క మనీ రేకి సంబంధించి. నిజంగా చెప్పాలంటే అలా ఇచ్చిన వాళ్ళకి అంతే శ్రద్ధతో వాళ్ళు నేర్చుకుంటారు.
అంత 4,000 రూపాయలు ఖర్చు పెట్టాం కదా ఒక లెవెల్కి అనే వ్యూతో వాళ్ళు ఏంటంటే ఇంకా అయ్యి బాబా ఇంత డబ్బులు ఖర్చు పెట్టాం, ప్రాక్టీస్ చక్కగా చేయాలి, దీన్ని చక్కగా యూటిలైజ్ చేసుకోవాలి, ఇంకా ఎదుటి వాళ్ళకి చెప్పడానికి తగ్గట్టుగా అంతా ప్రిపేర్ చేసుకోవాలి అనే వ్యూ వాళ్ళకు ఉంటుంది. అలా కాకుండా మనం ఏదైతే మనం ఇంకో 3333 4444 ఇట్లా పెట్టడం ద్వారా ఏమవుతుంది అంటే, సో కొంతమంది ఎఫర్ట్ చేసేవాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే, ఓకే పర్వాలేదు, నేను తీసుకున్నాను కదా, ఇది నేను మళ్ళీ రీయూజ్ చేద్దాం, ఎదుటి వాళ్ళు చెప్పి మనం ఇంకా ఇన్కమ్ ఎర్న్ చేసుకుందాం, లేదంటే మన కెరీర్ కింద ఏర్పాటు చేసుకుందాం, లేదంటే ఇది వర్తబుల్ కనుక నేను జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తాను అనే వ్యూ ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే ఏముందిలే ఏదో ఖర్చులోకి ఇది కూడా ఖర్చు అయిపోయిందిలే అనే ఫీల్ అయితే దీన్ని పక్కన పెట్టేయగలుస్తారనమాట. సో అందువల్ల మీరు ఏ స్థితిలో ఉన్నారనేది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది మాత్రం ఏదైతే ఇప్పుడు ఈ యొక్క మనీ రేకి వర్క్ షాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా వర్తబుల్, అది చాలా వాల్యుబుల్. సో అందువల్ల మీరు దానికి వాల్యూ ఇస్తేనే అది మీకు వాల్యూ ఇస్తుంది, అప్పుడు మీకు లైఫ్లో ఇది హెల్ప్ అవుతుంది. ఇంకా కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే కొంతమంది అమౌంట్ ఇవ్వలేని స్థితిలో ఉంటారు. సో అలాంటి వాళ్ళ దగ్గర ఏమైనా సర్వీసెస్ మీరు తీసుకోవచ్చు. అది మీరు ఎలా అయినా మీరు అది మీ ఇద్దరికి ఒక యాక్సెప్టెన్స్ అంటే, సో దాన్ని బట్టి కూడా మీరు సర్వీసెస్ తీసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంట్లో మీ వైఫ్ కావచ్చు, లేదంటే మీ హస్బెండ్ కావచ్చు, ఇది నేర్చుకోవాలని వాళ్ళ ఇంట్రెస్ట్ చూపిస్తే, సో వాళ్ళ దగ్గర అమౌంట్ లేదు అనే ఫీలింగ్ అనిపిస్తే, ఓకే రోజు ఒక మంచిగా నాకు కావాల్సిన ఒక వంట చేయండి అని మీ వైఫ్కి మీరు చెప్పచ్చు. అట్లా ఏదో ఒకటి అనమాట వాళ్ళ దగ్గర నుంచి సర్వీసెస్ తీసుకోవచ్చు. అలా తీసుకోవడం ద్వారా కూడా ఈ యొక్క శక్తిపాతాలు కానీ, ఈ యొక్క సబ్జెక్ట్ కానీ మీరు వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. ఊరికినే ఎవరికి ఇవ్వకూడదు. ఇక్కడ ఏంటంటే స్టీఫెన్ బ్రెయిల్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఫస్ట్ లెవెల్ ఇవ్వండి. ఫస్ట్ లెవెల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలా అయితే ప్రాక్టీస్ చేస్తారో చూసిన తర్వాత ఒక 2 to 3 మంత్స్ తర్వాత అప్పుడు వాళ్ళకి బాగుందండి, ఫస్ట్ లెవెల్ చాలా బాగుంది మాకు, మేము మంచిగానే మేము ప్రయోజనం పొందాం, అందువల్ల సెకండ్ లెవెల్ కూడా ఇవ్వండి అని అంటే, అప్పుడు ఫస్ట్ అంటే ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్క అమౌంట్ అనేది తీసుకోండి ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ఫస్ట్ లెవెల్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక 2 మంత్స్ 3 మంత్స్ తర్వాత సెకండ్ లెవెల్ ఇవ్వడం, అదంతా కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ లెవెల్ ఇవ్వడం, ఇట్లాంటివి చేయండి, సో దట్ వాళ్ళకి చక్కగా ఉంటుంది అన్నారు. బట్ ఈ రోజుల్లో అంటే మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా స్పిరిచువల్ పర్సన్స్, ఎందుకంటే ఇవి ఒకేసారి 3 ఇచ్చేస్తే ఎనర్జీ అనేది తట్టుకోగలరా లేదనే ఉద్దేశంతో ఆయన అట్లా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉన్న వాళ్ళలో మనకి అంతా కూడా మోస్ట్లీ స్పిరిచువల్ పర్సన్స్ ఉన్నారని కనుక నేను ఒకేసారి ఈ యొక్క 3 లెవెల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అందువల్ల ఈయన ఇచ్చిన దానికి సిమిలర్గా నేను ఏం చేశానంటే, బేసిక్ లెవెల్ నెక్స్ట్ ఏమో మనకి ఇప్పుడు ప్రొఫెషనల్ లెవెల్ అనేది 2గా నేను డివైడ్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ యొక్క బేసిక్ లెవెల్ ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో అప్పుడు ప్రొఫెషనల్ లెవెల్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కెరీర్కి ఇది హెల్ప్ అవుతుంది అనే విధంగా నేను ఇక్కడ తయారు చేయడం జరిగింది అనమాట. సో అందువల్ల మేము ఇట్లా చేసాం. ఆయనైతే స్టీఫెన్ బ్రెయిల్ అయితే సాధారణంగా ఈ యొక్క మనీ రేకిని ఒక కాన్సెప్ట్ కిందనే ఇచ్చారు. బట్ నేనంటే మన వాళ్ళకి అనుకూలంగా ఏంటంటే బేసిక్ లెవెల్ ఇక ప్రొఫెషనల్ లెవెల్ అని ఇవ్వడం జరిగింది అనమాట. సో ఏంటంటే బేసిక్ లెవెల్లో ఇప్పుడు మొత్తం అంతా సబ్జెక్ట్ అంతా నేను ఆ యొక్క 5 days ఈ యొక్క 6 days అంతా కలిపి నేను ఒకేసారి ఇచ్చేసిన, సో వాళ్ళేమో ఒక అంటే ఎంతవరకు బేర్ చేయగలుగుతారు, ఎంతవరకు దానికి వాల్యూ ఇవ్వగలుగుతారు అనే ఉద్దేశంతో నేను ఇట్లా డివైడ్ చేయడం జరిగింది. సో ఎవరైతే నిజంగా ఇంట్రెస్ట్ ఉండి ఒక కెరీర్ని ఏర్పాటు చేసుకోవాలి, ఇది అందరికీ స్ప్రెడ్ చేయాలి, లేదంటే దీనివల్ల ఇంకా ఎక్కువ బెనిఫిట్ పొందాలి అనుకునే వాళ్ళే ప్రొఫెషనల్ లెవెల్లో వస్తారు. సో ప్యూరిటీ అనేది వస్తుంది కదా, అక్కడ ఫిల్టర్ అయిపోతారు అక్కడ ఉద్దేశంతో నేను ఇట్లా చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క మనీ రేకిలో మీరు ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో నెమ్మదిగా చేంజెస్ అనేవి వస్తాయి. ఏ చేంజెస్ వస్తాయి? అన్ని పాజిటివ్ చేంజెస్ వచ్చేస్తాయని నేను చెప్పను. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఒక జాబ్ చేస్తున్నారు, మీరు మనీ రేకే ప్రాక్టీస్ చేస్తున్నారు, అందరికీ స్ప్రెడ్ చేస్తున్నారు కావచ్చు, లేదంటే మీరు సింబల్స్ వేసుకుంటున్నారు, ఆ జాబ్ అనుకోకుండా మీకు పోవచ్చు. మీరేమనుకుంటారు, ఇదేంటిది నేను మనీ రేకే చేస్తాను కదా, జాబ్ పోవడం ఏంటి అనుకుంటారు. కానీ యూనివర్స్ యొక్క ప్లాన్ ఏంటి, ఈ జాబ్ మీకు పక్కకు తప్పించి ఇంకో బెటర్ జాబ్ ఇవ్వడం కానీ, లేదంటే ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వడం కావచ్చు, ఇట్లాంటివి మీకు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో మీకు జాబ్ పోవడం కావచ్చు, ఏమైనా ఆస్తులు ఏమైనా జప్తు కావడం కావచ్చు, లేదంటే వ్యాపారం సరిగ్గా నడవకపోవడం కావచ్చు, ఇట్లాంటివి కూడా జరుగుతాయని కంపల్సరీ నేను చెప్పట్లే, కానీ జరగచ్చు. ఇప్పుడు వ్యాపారం సరిగ్గా జరగటం లేదు, ఎందుకు ఇట్లా నేచర్ చేస్తుంది, నేను ప్రాక్టీస్ చేస్తున్నాను కదా మనీ రేకి అని అనుకుంటే, ఈ వ్యాపారం కాదు ఇంకేదో వ్యాపారం ద్వారా మీరు ఇంకా మరింత ఉన్నతంగా ఎదగాల్సిన స్థితి ఉందన్నమాట. ఆ విధంగా మిమ్మల్ని డైవర్ట్ చేయడం కోసం, పాజిటివ్ వైపు డైవర్ట్ చేయడం కోసం
మీకున్న ప్రజెంట్ వ్యాపారం అనేది సరిగ్గా నడవకుండా చేసేలా చేస్తుంది అనమాట నేచర్. సో దాన్ని మీరు అర్థం చేసుకోండి. సో ఏదేమైనా కూడా ఇంకా తీవ్రంగా మీ ప్రాక్టీస్ అనేది చేయండి. దీనికి స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తే ఆటోమేటిక్గా మంచి రిజల్ట్స్ అనేది మీకు త్వరలో వస్తాయి. దేనికైనా సమయం అనేది పడుతుంది. అందరికీ ఒకే సమయం పడుతుందని చెప్పడం. సో అందువల్ల వెయిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనీకి సంబంధించిన ఏవైతే మీకు ఇచ్చిన మెటీరియల్స్ కావచ్చు, ఈ యొక్క ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి కూడా ఫ్రీగా ఇవ్వకండి. అది కూడా ఎనర్జీ ఎక్స్చేంజ్ తీసుకోవాలి. అది మీరు యాక్చువల్గా మీకు ప్యాకేజ్ అంతట్లో కలిపే మీకు ఇస్తాం కనుక సో ఆ విధంగానే మీరు ఇవ్వండి. వాళ్ళు అమౌంట్ ఇచ్చి వాళ్ళు నిజంగా నేర్చుకున్న తర్వాత అన్ని క్లాసెస్కి అటెండ్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఇవ్వండి. అంతేగాని ఊరికనే అట్లా ఇవ్వకండి. దానికి వాల్యూ తగ్గిపోతుంది అనమాట. యాక్చువల్గా మన దగ్గర ఎంత గొప్ప జ్ఞానం ఉన్నా కూడా ఏంటంటే వాళ్ళకి ఈజీగా మనకి ఇచ్చేసాం అనుకోండి, ఏముందంటే ఏముందిరా ఇది ఈజీయే కదా, మన దగ్గర ఉంది కదా అనే ఫీలింగ్ ఉంటుంది. అందువల్ల దానికి వాల్యూ వర్త్ అనేది తగ్గిపోతుంది అనమాట. వాళ్ళు తగ్గించేస్తారు, అది తగ్గిపోతుంది. ఈ యొక్క శక్తిపాతం ఇచ్చే టైంలో మీరు ఏంటంటే ఆర్కెంజల్ రఫియల్ని మీరు ఇన్వైట్ చేయడం ద్వారా, అంటే ఆర్కెంజల్ రఫియల్ మనకి హీలింగ్ చేస్తారనమాట. జనరల్గా ఫిజికల్ కానీ ఇక మానసికంగా కావచ్చు, ఇట్లా ఇవన్నిటిని హీలింగ్ చేస్తారు. అందువలన సో ఆర్కెంజల్ రఫియల్ మీరు ఇన్వైట్ చేసుకోవచ్చు. మనీకి సంబంధించిన దేవీ దేవతాస్ని మీరు ఇన్వైట్ చేసుకోవచ్చు. సో ఈయన హీలింగ్ లో భాగంగా మనీకి సంబంధించిన బ్లాకేజ్ ని కూడా క్లియర్ చేస్తారనమాట. సో తర్వాత మనం ఈ యొక్క శక్తిపాతంలో గోల్డెన్ పిరమిడ్ ని మన తలపైన ఇమేజ్ చేసుకుంటూ ఉంటాం కదా. సో అదేమో తిరుగుతున్నట్టుగా ఇమేజ్ చేసుకుంటాం. అది కొంతమంది అంటారు ఇటువైపు తిరగాల, లేకపోతే ఇలా వెనక నుంచి తిరగాల అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో మీరు ఇంట్యూషన్ ఫాలో అవ్వండి. తిరగడం అనేది ఇంపార్టెంట్. సో అందువల్ల మీరు ఇంట్యూషన్ ఫాలో అవ్వండి. క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా అనేది మీ ఇష్టం. అది సో ఎక్కడ ఎలా అయితే మనం లెవెల్ ఈ ఫస్ట్ లెవెల్ సంబంధించి ఏదైతే రూపీ కానీ డాలర్ కానీ ఇట్లా ఉన్నాయో, సెకండ్ లెవెల్ సంబంధించి ఏవైతే ఉన్నాయో అట్లా ఆ లెవెల్కి సంబంధించిన సింబల్స్ని మీకు అవి ఏర్పాటు చేసుకొని ఆ విధంగా అచీవ్మెంట్లు ఇవ్వండి. తర్వాత శక్తిపాతం టైంలో మనం ఒక ప్రాసెస్ని ఫాలో అవుతున్నాం. ఏమిటి అంటే మనం మన మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకుంటాం, ప్రొటెక్షన్ తీసుకుంటాం. తర్వాత మనకి పిరమిడ్ని తలపైన ఇమేజ్ చేసుకొని ఆ పైనుంచి అంతా కూడా ప్రతి చక్రాన్ని కూడా శుభ్రం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కింద నుంచి మళ్ళీ పిరమిడ్ పైకి వెళ్తుంది. ఇట్లా ఎనర్జీ ప్రతి చక్రం మీద ఈ యొక్క సింబల్స్ ఇమేజ్ చేసుకుంటాం. ఇది ఒక ప్రాసెస్ అనమాట అచీవ్మెంట్ అనేది. అలా కాకుండా మీరు మెడిటేషన్లో కూర్చొని ఇంకా బెటర్గా ఇవ్వాలి, ఇంకా ఏదైనా ఇస్తే బాగుంటుంది, ఈ విధంగా ప్రాసెస్లో అంటే ఇలాంటి పద్ధతి ఇస్తే బాగుండు అని మీకు అనిపిస్తే శక్తిపాతంలో ఆ విధంగా కూడా మీరు ఇవ్వచ్చు. ఏదైనా మీ ఇంట్యూషన్ని మీరు ఫాలో అవ్వండి. మనీ రేఖి అనేది మన జీవితంలో ఒక భాగంగా ఎలా చేసుకోవాలన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే మన కెరీర్ పాత్ అనమాట. చాలా మంది రెగ్యులర్గా జాబ్స్ చేస్తూ ఉంటారు, బిజినెస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే యాజ్ ఎ లైట్ వర్కర్గా నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను. సో ఈ మనీ రేఖి అనేది ఓన్లీ మనీని ఎర్న్ చేయడం కోసం కాదు, యూనివర్స్లో అబండెన్స్ని, సంపద సమృద్ధిని స్ప్రెడ్ చేయడం కోసం ఒక యాజ్ ఎ లైట్ వర్కర్గా మీకు అందించబడింది. మీరు ఈ యొక్క మనీ రేఖి నేర్చుకుంటున్నారంటే మీరు లైట్ వర్కర్ అయి ఉంటారు. అంటే మీరు రెగ్యులర్గా ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే జాబ్ కానీ బిజినెస్ కానీ వచ్చి మీరేవో లక్షలు కోట్లు కూడబెట్టేసి మీ యొక్క ఫ్యామిలీ కానీ మీకు కానీ అలా స్వార్థపూర్వకంగా బతికేలాగా చేసేది కాదు ఈ యొక్క మనీ రేఖి. మీ లైఫ్ కూడా అది కాదు. సో మీరు ఏం చేయాలంటే మీరు విశ్వం కోసం ఏదో చేయడానికే మీరు వచ్చారు అంతే తప్ప, లేకపోతే ఈ యొక్క మనీ రేఖి మీరు అటెండ్ అవ్వలేరు. అందులో ప్రొఫెషనల్ కోర్స్ వరకు మీరు రాలేరు. సో అట్లా మీరు విశ్వం కొరకు ఏదో చేయడానికి వచ్చారు కనుక మీరు దీన్ని ఒక కెరీర్ పాత్ కింద మీరు ఏర్పాటు చేసుకుంటే దీని ద్వారా అందరికీ ఈ యొక్క సమృద్ధి యొక్క సమృద్ధి విద్యను మీరు అందజేయచ్చు. అట్ ద సేమ్ టైం మీకు వాళ్ళ యొక్క ఇచ్చే ఫీజు కావచ్చు, చేయవచ్చు, మీ రెగ్యులర్ జాబ్స్కి మీకు ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఇట్లా సో తర్వాత అట్లాగే మీకు యాజ్ ఎ లైట్ వర్కర్గా వాళ్ళు రెగ్యులర్గా ఏంటంటే వాళ్ళు రెగ్యులర్ జాబ్లో ఇష్టపడరు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఈ యొక్క మనీ రేఖి ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఆటోమేటిక్గా మనీని అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళ యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్లో ఇది చక్కగా హెల్ప్ అవుతుంది. ఈ యొక్క మనీ రేఖి ద్వారా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మీరు ఒకసారి అయితే మీరు గమనించుకోండి. అది మీరు నోట్ చేసుకున్న ఈ యొక్క క్లాసెస్ అయిపోయిన తర్వాత అయినా కూడా అన్ని క్లాసెస్ మరొకసారి మీరు వింటూ మీరు ఏం చేస్తారంటే మీరు ఒక బుక్స్ తీసుకొని మీరు నోట్ చేసుకోండి. అసలు ఈ యొక్క మనీ రేఖి ఓకే నేను నేర్చుకున్నాను బాగానే ఉంది, దీని ద్వారా నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనేది మీరు ఆలోచించండి.
సో అది మీరు కొన్ని అయితే టిప్స్ చెప్తున్నాం, అదైతే మీరు తర్వాత నోట్ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. అదేమిటి అంటే, సో నెక్స్ట్ 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ అంటే నెక్స్ట్ 5 ఏళ్ళలో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అంటే, ఈ మనీ రేకి నేను నేర్చుకోవడం జరిగింది, ఓకే నేను మనీ రేకిని స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఒక 5 మందిని మనం సెలెక్ట్ చేసుకొని, బాబు నా దగ్గర ఫలానాది ఒకటి ఉంది, ఇది మీకు ఇంతలో వస్తుంది అని చెప్పి ఒక లెవెల్, మీరు ఫస్ట్ లెవెల్ కూడా ఇవ్వచ్చు. ఫస్ట్ లెవెల్ మీరు శక్తిపాతం ఇచ్చి తక్కువ అమౌంట్ తీసుకోండి. అంటే ఆ, ఒక ఒక 355 ఏమైనా పే చేయగలిగితే ఫస్ట్ లెవెల్ ఓన్లీ ఇవ్వండి. సో అది తీసుకోండి. అట్లా ఇది ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీరు ఒక 40 రోజులు ప్రాక్టీస్ చేయండి. చేస్తే మీకు మీకు దాంట్లో ఉన్న ఎనర్జీ అనేది మీకు అందుతుంది. అప్పుడు మీకు ఏమైనా మిరాకిల్స్ అయితే చెప్పండి అని చెప్పండి. ఓకే, ఒక 555 కదా, ఒక ఫస్ట్ లెవెల్ ఇవ్వండి. అంటే ఏమి దీని గురించి తెలియని వాళ్ళకి, స్పిరిచువల్ కాని వాళ్ళకు అట్లా ఒక్క లెవెలే ఇవ్వచ్చు మీరు. ఇచ్చి వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళు 41 రోజుల పాటు చేస్తున్నారో లేదో అబ్జర్వ్ చేయండి. వీలైతే వాళ్ళని మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత రిపోర్ట్ మీరు పెట్టమని చెప్పండి. సో దట్ వాడు నిజంగా 41 రోజులు చేసిన తర్వాత వాడికి బాగుంది, ఇది వచ్చాక నాకు లైఫ్లో బాగుంది అనుకున్నారు అనుకోండి, తర్వాత ఇంకొంచెం ఎనర్జీ ఎక్స్చేంజ్ తీసుకొని సెకండ్ లెవెల్ ఇవ్వండి. సో సెకండ్ లెవెల్కి సంబంధించి ఇంకొక 888 కానీ అట్లా తీసుకోండి. తర్వాత థర్డ్ లెవెల్ ఇది చాలా పవర్ఫుల్ అని చెప్పి ఇంకొంచెం తీసుకోండి. అట్లా మీరు అట్లా తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే వాడు ప్రయోజనం పొందుతాడు డెఫినెట్గా. అంటే మనం ఏదో ఎక్కువ తీసుకుంటున్నా అనే ఫీలింగ్ కాదు కాదు కానీ, ఎందుకంటే సో ఈ రోజుల్లో ఏమిటి అంటే, మీరు ఎక్కువ అడిగినా కూడా ఎదుటి వాళ్ళు ఇచ్చే ఇదిలో ఉంటారు. ఎందుకంటే మన ఉన్న కొంచెం మధ్యతరగతి ఆలోచన ఎట్లా ఉంటాయంటే, ఎంత తక్కువగా మనం బార్గెన్ చేద్దామా, ఇందులో మనకి అంటే ఫినాన్షియల్ గానే వాళ్ళు చూస్తారు తప్ప ఇందులో ఉన్న ఎనర్జీని చాలా మంది అబ్జర్వ్ చేసే స్థితి చాలా తక్కువగా ఉందన్నమాట ప్రెసెంట్. సో అందువలన మీరు ఏదో ఎక్కువ పెట్టేసినా వాడు రాడు కనుక, సో వాళ్ళకి అట్లా నామినల్ గా ఉండేటట్టుగా, లేదంటే నెగోషియబుల్ గా, అంటే మీకు మెయిన్ అంటే బేరం ఆడే విధంగా స్థితికి తీసుకురాకండి. మీరు మీ ఇంట్యూషన్ ని ఫాలో అవుతూ ఒక ఫిక్స్ చేయండి. సో దాన్ని బట్టి వాళ్ళకి చెప్తే ఆటోమేటిక్ అప్పుడు ఈజీగా మీకు ఎక్కువ మందికి దీన్ని రీచ్ చేయగలుగుతారనమాట. అలాగా మీరు ఒక 5 ఏళ్ళలో ఒక ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాను, లేదంటే ఒక కార్ నేను తీసుకోవాలనుకుంటున్నాను, ఒక సైట్ తీసుకోవాలనుకుంటున్నాను, లేదంటే ఈ ఒక 5 ఏళ్ళలో ఎన్ని వందల మందికి ఇది స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాను, ఇట్లా ఇట్లా 5 ఇయర్స్ 10 ఇయర్స్కి మీరు రాసుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఇంకా ఏం రాసుకోండి అంటే, మీ జీవితంలో అసలు ఏం కావాలి అనుకుంటున్నారు, మీ జీవితంలో మీరు ఏమి అవ్వాలనుకుంటున్నారు అనేది కూడా మీరు రాసుకోండి. అది మీరు ఒక 1 వర్డ్ ఆన్సర్ అయినా రావచ్చు, లేదంటే ఒక పేరా అయినా అవ్వచ్చు. అంటే నేను నా జీవితంలో ఇన్ని కోట్లు సంపాదించి నా ఫ్యామిలీని చూసుకోవాలి అని అనుకుంటున్నారా, లేకపోతే యూనివర్స్కి సంబంధించి ఏదైనా చేయాలనుకుంటున్నాను, ఏం చేయాలనుకుంటున్నాం, సో యూనివర్స్కి నా తరపు నుంచి సహాయం చేయాలనుకుంటున్నాను అంటే, సహాయం చేస్తే ఆల్రెడీ ఆ బాగా లగ్జరియస్ లైఫ్ ని లీడ్ చేస్తున్న వాళ్ళకి నువ్వు ఇంకా సహాయం చేస్తే వాడు బద్దకస్తుడు అయిపోతాడు. అలా కాదు కదా. సో మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు, ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, ఎంత ఇవ్వాలనుకుంటున్నారు, ఎలా ఇవ్వాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మీరు వివరంగా రాసుకోవచ్చు. అంటే మీరు ఎవరికైనా డొనేట్ చేయాలనుకుంటున్నారు, ఓకే, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, నిజంగా నీడ్ ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఇస్తే వాళ్ళకు ప్రయోజనం ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి సంబంధించి మీరు ఎంత వివరంగా డిస్క్రైబ్ చేసుకోగలిగితే మీరు లైఫ్ని అంత అంత చక్కగా మీరు ప్లాన్ చేసుకోగలరు. ఎగ్జాంపుల్ మనం ఇంతకు ముందు కూడా చాలాసార్లు మనం వింటా ఉంటాం ఏంటంటే, మీరు ఏదైనా ఊరికి వెళ్ళాలనుకుంటే ట్రైన్ టికెట్ మనం ముందుగా తీస్తాం కదా, పలానా హైదరాబాద్ నేను వెళ్ళాలి అని. సో ఎప్పుడైతే మీ డెస్టినీ అనేది మీకు పర్ఫెక్ట్గా తెలిసి ఉంటుందో, ఈజీగా మీ జర్నీ అనేది చక్కగా సాగుతూ ఉందన్నమాట. సో ఇక్కడ కూడా అదే, మీరు ఏమి అవ్వాలనుకున్నది క్లియర్గా ఉండండి. If you can't earn a living from your passion, what jobs can you do that you will enjoy, fulfill your purpose and allow you to enjoy your process? అంటే మీ యొక్క పర్పస్ ఏమిటి అంటే దాని తగ్గట్టుగా మీరు జీవించగలగాలి అని అంటున్నారు ఇక్కడ. ఎందుకంటే యాజ్ ఎ లైట్ వర్కర్గా తను చేయాల్సింది అదే, మీ ప్యాషన్ ఏది, అంతే తప్ప ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండే రెగ్యులర్ జాబ్స్ మీకు ఇష్టం లేకపోయినా ఎందుకోసం చేస్తున్నావు అంటే, ఫస్ట్కి వచ్చే జీతం కోసం నేను చేస్తున్నాను అనే భావన కాకుండా, మీరు 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 జీవించే ప్రతి క్షణం కూడా ఆనందంగా, ఒక ప్రేమపూర్వకంగా, ఇష్టపూర్వకంగా మీరు జీవించగలగాలి. అది జాబ్ అవ్వచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా కూడా. సో అట్లాంటి కెరీర్ని మీరు చూస్ చేసుకోండి అని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటేనే మీ యొక్క పర్పస్ ఏంటంటే, మీ జీవితం ఎందుకు మీరు జన్మ తీసుకున్నారు అనేది ఫుల్ఫిల్ అవుతుంది. అంతే తప్ప ఏది కూడా మీరు అయిష్టంగా మీరు చేయడం ద్వారా ఏమవుతుందంటే, మీలో ఆత్మ కుంచుకుపోతుంది అనమాట. సో అట్లాగా మీరు జీవితాన్ని చూడండి.
మీరు ఎవరితో వర్క్ చేయాలనుకుంటున్నారు, అంటే మీలాంటి లైట్ వర్కర్తో నేను వర్క్ చేయాలనుకుంటున్నాను అనేది ఏమైనా ఉంటే అది మీరు నోట్ చేసుకోండి. లేదంటే ఎలాంటి వాతావరణంలో మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు, అంటే ఒక ప్రేమ వాతావరణం కావాలి, ఒక మంచి నమ్మకమైన వాతావరణం కావాలి. సో ఎక్కువగా స్పిరిచువాలిటీ మాట్లాడుకునే వాళ్ళు, ఆత్మ గురించి మాట్లాడుకునే వాళ్ళు, ఎనర్జీస్ గురించి మాట్లాడుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళతో మీరు వర్క్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే ఎలాంటి వాతావరణం కావాలి ఇంట్లో? మీరు ఆఫీస్ ఒకటి మీరు పెట్టుకున్నారనుకోండి, ఆఫీస్ ఎట్లా ఉండాలి, ఇట్లాంటివి ఏవైనా ఉంటే మీరు ఇమేజ్ చేసుకోండి. దాని తగ్గట్టుగా మీరు నోట్ చేసుకోండి. మీరు ఇంకా జీవితంలో ఏం అవ్వాలనుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం అది మీకు అవ్వకుండా ఏం ఆపుతూ ఉన్నాయి, ఇవి కూడా నోట్ చేసుకోండి. ఏంటంటే ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే ఒక 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 100 కోట్లు పెట్టి నేను ఒక పెద్ద పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాను. లేదు అంటే ఒక 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 యోగాకు సంబంధించిన ఒక విలేజ్ ని నేను నిర్మిద్దాం అనుకుంటున్నాను, ఒక 100 కోట్స్ ఇంకా ఎట్లానే అనుకోవచ్చు. ఇట్లాంటి లేదంటే ఒక యోగాని కానీ ఒక మెడిటేషన్స్ ని కానీ నేను స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నాను, దానికి ఇంత కావాల్సి ఉంటుంది, ఒక 100 క్రోర్స్ కావాలనుకుంటున్నాయి. బట్ ఏది ఆపుతుంది, అమ్మో అంత నేను డబ్బు సంపాదించగలనా, లేదంటే నేను ఇలా స్ప్రెడ్ చేస్తే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఎందుకు అవ్వదో అవుతుంది, ఎస్ ఇలా కదా, సో దీనికి ఇది సొల్యూషన్ ఇది కదా, అట్లా మీరు రాసుకుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన సమాధానాలు మీకు అందుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మీరు ఇవన్నీ ప్రశ్నలు రాసుకుంటారో అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది, ఎస్ నేను ఈ గోల్ని రీచ్ అవ్వగలుగుతాను కదా అనేది. సో అందువల్ల అది మీరు రాసుకోండి, నేను 100 కోట్లు సంపాదిస్తున్నాను, అందుకు యూనివర్స్కి థ్యాంక్ యూ అని చెప్పి ఈ యొక్క ఒక పేపర్ మీద తీసుకొని మేనిఫెస్టేషన్ మధ్యలో రాసుకొని ఆ యొక్క 4 కార్నర్లో కూడా మేనిఫెస్టేషన్ సింబల్ వేసి, సో ఇట్లా మీరు చేసుకోవడం, మనీ రెక్కి బాక్స్లో పెట్టుకోవడం, ఇట్లాంటి చేయడం ద్వారా ఆటోమేటిక్గా అది త్వరగా ఫుల్ఫిల్ అవుతాయి. తర్వాత ఆ యొక్క పేపర్ మీద రోజు సింబల్స్ వేయడం, ఇవన్నీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమో మనం రెగ్యులర్గా ఈ యొక్క ఏంజల్స్తో మనకి వర్క్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఈ యొక్క యూనివర్స్లో మనం ఏదైతే లైట్ ఏదైతే ఉందో, కాంతి, దాన్ని మనకి చక్కగా రిసీవ్ చేసుకోగలుగుతాం. ఈ యొక్క ఏంటంటే మనకి లైఫ్లో క్లియర్ అవ్వడానికి, అంటే సరికాని శక్తులు అంతా క్లియర్ అవ్వడానికి, తర్వాత మనకి చక్కగా ఈ యొక్క ఎనర్జీస్తో వర్క్ చేయడానికి ఈ యొక్క మనీకి సంబంధించిన దేవతాస్ అనేది మనకు బాగా హెల్ప్ అవుతారు. సో అందులో భాగంగానే వీళ్ళతో వర్క్ చేయడం ద్వారా ఏమవుతుందంటే కాంతిని యూనివర్స్ నుంచి మనం స్వీకరించవచ్చు అనమాట. సో ఎప్పుడైతే మీరు ఈ యొక్క శక్తి బాధ వచ్చినప్పుడు కావచ్చు, లేదంటే క్లాసెస్ని మీరు స్టార్ట్ చేసినప్పుడు కానీ, ఈ యొక్క ప్రాక్టీస్ చేసే సెషన్లో కావచ్చు, ఈ యొక్క లక్ష్మీమాతను, నెక్స్ట్ ఏమో గణేష్ మాస్టర్ను, కుబేర మాస్టర్ను, తర్వాత ఆర్కేంజల్ రఫేల్ని కానీ, ఇంకా ఇంకా చాలా మంది ఆర్కేంజల్ మైకేల్ కానీ ఇట్లా ఉన్నారు కదా. సో వాళ్ళందరూ లేదంటే వాళ్ళ గురువుల్ని కానీ ఇన్వైట్ చేసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే, సో చక్కగా మనలో ఉండే సరికాని శక్తులన్నీ కూడా శుభ్రం కావడానికి హెల్ప్ అవుతాయి. సో ఈ యొక్క మనకేంటంటే మన మనకి సరికాని కాంటాక్ట్స్ అన్నమాట, అంటే మనకి తెలియకుండానే మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, ఎవరితో మనం డిస్కస్ చేస్తూ ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా, వాళ్ళకి సంబంధించిన మన నాభి నుంచి వాళ్ళ నాభికి ఒక ఒక సన్నని తీగ లాంటి ఒక ఒక కార్డ్ అనేది అటాచ్ అయిపోయి ఉంటుంది. సో వాటిని మనం రెగ్యులర్గా కట్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి మీకు ఉన్న ఆ సరికాని శక్తి అనేది కట్ అవుతుంది, అంతే తప్ప రిలేషన్స్ కట్ అవ్వు. సో అట్లా మీరు చేసుకోండి, అట్లాంటి మీరు యూజ్ చేయండి, అట్లాంటి కార్డ్ కట్స్ యూజ్ చేయండి. సో దీనికి సంబంధించి మనీకి సంబంధించిన దేవతాస్ని, ఏంజల్స్ని మీరు హెల్ప్ తీసుకోండి. ఈ యొక్క మనీ రేకి ఈ యొక్క మార్గంలో ఇంకొంచెం కీ పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది. సో మీరు హృదయాన్ని తెరుస్తూ మీ యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్కి కమిట్ అయి ఉండండి. ఎందుకంటే యూనివర్స్ అనేది మిమ్మల్ని టెస్ట్ చేయొచ్చు, లేకపోతే మన కర్మను బట్టి కూడా మనం ఒక్కొక్కసారి మన లైఫ్ పాత్ని డైవర్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఎప్పుడైతే మీరు సంకల్పం స్ట్రాంగ్గా ఉంటారో ఆటోమేటిక్గా మీరు మీ యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ వైపు మీరు లీడ్ అవ్వగలుగుతారు. సో ఎగ్జాంపుల్ నా లైఫ్ని నేను తీసుకుంటే మీకు చెప్పగలుగుతాను. సో నేను రెగ్యులర్ జాబ్స్ని నేను చేసుకుంటూ వెళ్ళాను. సో నేను గీతంలో నేను ఎంహెచ్ఆర్ఎం చేయడం జరిగింది, హెచ్ఆర్ స్పెషలైజేషన్. దాని తర్వాత యాజ్ ఎ హెచ్ఆర్గా నేను రామోజీ ఫిల్మ్ సిటీలో నేను జాబ్ చేయడం జరిగింది. చేస్తున్నప్పుడు కూడా ఏమిటంటే
నేను ఎప్పుడు కూడా స్పిరిచువాలిటీలో కనెక్ట్ అవుతూనే ఉన్నాను, ఎప్పుడు కూడా. సో ఎప్పుడు అక్కడ జాబ్ చేస్తున్న, ఆ జాబ్ చేసిన కాసేపు ఆ జాబ్లో ఉంటూ మిగిలిన టైం కూడా మ్యాక్సిమం నేనంతా కూడా ఎక్కువగా ఈ యొక్క స్పిరిచువల్ మీద పెట్టడం జరిగింది. సో నాకు అనుకోకుండా ఆ యొక్క టైం కూడా అట్లా సెట్ అవ్వడం జరిగింది. ఆఫీస్ టైమింగ్స్లో కూడా మాకు ఈ యొక్క బుక్స్ రాయటం కానీ ఇట్లాంటివన్నీ కూడా మా యొక్క మేనేజ్మెంట్ అనుకోకుండానే వాళ్ళు కల్పించడం జరిగింది. సో ఎప్పుడైతే నేను ఇంకా ఎక్కువ స్పిరిచువాలిటీ నేను అవ్వడం జరిగిందో నాకు అర్థమైంది. నేను ఈ రెగ్యులర్ జాబ్స్ చేయడానికి నేను ఇక్కడ రాలేదు భూమి మీదకి అని చెప్పి. సో నేను రిజైన్ చేసేసాను. రిజైన్ చేసి చాలా నాళ్ళు అంటే ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ పాటు నేను స్ట్రగుల్ అయ్యాను. ఎందుకంటే ఇంకా స్పిరిచువల్‌గానే ఉండాలి. స్పిరిచువల్‌గా రెగ్యులర్ మెడిటేషన్ చేసుకోవడం గాని ఇట్లా. ఆ యొక్క 1 ఇయర్ పాటు నేను స్ట్రగుల్ అయ్యాను. స్ట్రగుల్ అయిన తర్వాత కూడా నేను 80% ఇదే పాత్‌లో ఉంటాను. నేను స్ట్రాంగ్‌గా ఉన్న తర్వాత లైఫ్‌లో నాకు ఎన్నో మిరాకిల్స్ జరిగినాయి. సో అట్లా ఒక డిఫరెంట్ ఈ యొక్క స్పిరిచువాలిటీ అనే యొక్క కెరీర్‌ని నేను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా నాకు క్రిస్టల్స్ ఆటోమేటిక్‌గా నాకు కనెక్ట్ అయ్యాయి. ఈ క్రిస్టల్స్‌కి సంబంధించి ఒక ప్యాషన్‌తో, ఒక ఇష్టంతో ఎన్నో లాక్స్ ఖర్చు పెట్టి నేను ఈ క్రిస్టల్స్‌ని అన్ని వెరైటీస్‌ని నేను తీసుకోవడం రావడం జరిగింది. సో అది ఒక బిజినెస్ లాగా చేయడింది. దాంతో పాటు ఇంకా ఇక స్పిరిచువాలిటీకి సంబంధించి ఎన్నో విషయాల్ని ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. అంటే ఇక అరోమా ఎసెన్షియల్ ఆయిల్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఆరా స్కానింగ్ కావచ్చు, హీలింగ్స్ కావచ్చు, ఇట్లాంటివి న్యూమరాలజీ, మొబైల్ న్యూమరాలజీ కావచ్చు, ఇట్లాంటి అనేక విషయాలను యాడ్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. సో ఏమిటంటే మనం మన లైఫ్‌ని ఫస్ట్ కమిట్ అవ్వాలి. స్టార్టింగ్‌లో డెఫినిట్‌గా మనకి ఒక టెస్టింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం స్ట్రాంగ్‌గా ఉంటామో, సో ఇప్పుడు నేను ఎంతో అబండెన్స్‌తో ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను అంతా గూడా అన్ని విషయాల్లో గూడా. సో ఏంటంటే మనం ఫస్ట్ ఎప్పుడైతే నేచర్‌కి మనం స్ట్రాంగ్‌గా ఉన్నాం. యెస్ నేను దీనికే వచ్చాను. దీనికి నేను స్ట్రాంగ్‌గా నేను కమిట్ అయ్యి ఉంటాను. ఎప్పుడైతే మీరు తెలియజేయగలుగుతారో ఆటోమేటిక్‌గా నేచర్ అప్పుడు మిమ్మల్ని బిలీవ్ చేస్తూ ముందుకు నడిపిస్తా ఉంటుందన్నమాట. మీరు ఎక్కడికి వెళ్తున్నారనే దానిపై ఆహ్, దృఢమైన ఉద్దేశాలను సృష్టించండి. అంటే ఒక క్లారిటీ ఉండాలన్నమాట. మీరు ఏం చేస్తున్నారు? ఏంటి అనేది. సో అంతే కాకుండా అలా కాకుండా రెగ్యులర్ లైఫ్‌ని ఎట్లాగానే లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఏదో ఈరోజు జరిగిపోయింది. మళ్ళీ రేపు ఇంకొకలాగా జరిగిపోద్ది. సో అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ 6 డేస్ మనకి క్లాసెస్ జరిగినాయి. ఉదయం లేచాము. మనం ఏదో విన్నాము. ఓకే అయిపోయింది. రేపటి నుంచి మళ్ళీ రెగ్యులర్. అమ్మ పోన్లే రేపటి నుంచి త్వరగా లేవక్కర్లేదులే హ్యాపీగా పడుకోవచ్చు. ఇన్ని రోజులు ఎర్లీగా లేచిపోయి కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యాం అనే విధంగా ఉంటే సో ఇది మనకి ఉపయోగపడదనమాట. సో అలా కాకుండా ప్రతిరోజు కూడా యెస్ నేను ఉదయాన్నే ఆల్రెడీ ఈ యొక్క 6, 7 డేస్ కూడా మనకు అలవాటు పడింది కదా! ఇంకా రేపటి నుంచి కూడా ఉదయాన్నే లెగిద్దాం. లేచిన తర్వాత మన ఈ యొక్క సింబల్స్ ప్రాక్టీస్ చేద్దాం. దీన్ని మళ్ళీ ఏదైతే సబ్జెక్టు మళ్ళీ ఆల్రెడీ విన్నామో అది మళ్ళీ విందాం. క్లాసెస్ విందాం. అందులో మెయిన్ పాయింట్స్ మనం నోట్ చేసుకుందాం. రేపొద్దున మనకి మెటీరియల్ వస్తది. ఆ మెటీరియల్‌తో కంపేర్ చేసుకొని ఇంకా ఎక్స్‌ట్రా పాయింట్స్ ఏమున్నాయి? దీన్ని కూడా నేను ఎట్లయితే పీపీటీ తయారు చేశానో మీరు కూడా అట్లా పీపీటీ తయారు చేయడానికి ఇంకా ఎలా చేయాలి? ఇంకా బెటర్‌గా ఎలా చేయాలి? అనేది మీరు ఎప్పుడైతే మీరు చేస్తారో ఆటోమేటిక్‌గా మీకు ఇంకా బెటర్ అనేది మీకు యూనివర్స్ అనేది మీకు చూపిస్తది. మిమ్మల్ని ఏదైతే మీరు ముందుకు నడవకుండా ఆపుతున్నాయో అవన్నిటిని కూడా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది బద్ధకం కావచ్చు, భయం కావచ్చు, ఇంకా ఏవైనా కావచ్చు. సో, ఇనిషియేషన్ తీసుకోండి. అవన్నిటిని క్లియర్ చేసుకోవాలి. అవన్నీ కట్ చేసుకోవాలనేది ఆటోమేటిక్‌గా మీకు ఒక ఐడియా అనేది వస్తది. సో, ఏదైతే మీకు పెద్ద లక్ష్యం ఉందనుకోండి, దాన్ని ఒకేసారి మనం క్లియర్ చేసుకోలేం. దాన్ని చిన్న స్టెప్స్ కింద మీరు తీసుకుంటే ఆటోమేటిక్‌గా అది మీకు సక్సెస్ అవుతుందనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఐడెంటిఫై చేయండి. ఎందుకు ఈ పలానాది చేయాలనుకుంటున్నాను, ఏం ఆపుతుంది? ఓకే. పలానాది ఆపుతుందా? దాన్ని ఏం చేయాలి? అనేది చిన్నగా స్టెప్స్ తీసుకుంటూ మీరు ముందుకు వెళ్తే సో, సక్సెస్ అవుతారు డెఫినెట్‌గా. మీరు యూనివర్స్ అనుకోవచ్చు, భగవంతుడు అనుకోవచ్చు, లేకపోతే పూర్ణాత్మ అనుకోవచ్చు. దాన్ని నమ్మండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నమ్మడం ద్వారా దాని నుంచి మనం సహాయం తీసుకుంటే డెఫినిట్‌గా మీకు ఆ సహాయం అనేది అందుతుంది. సో, మనలో అనంతమైన ఎనర్జీస్ ఉంటాయి. యూనివర్స్‌లో యూనివర్స్ మనలో ఉంది. మనలో యూనివర్స్ ఉంది అంటారు. సో, అంటే మనలో అంత అనంతమైన శక్తి ఉంటుంది. సో, ఆ శక్తిని మీరు యుటిలైజ్ చేసుకోండి. సో థట్ మీకది హెల్ప్ అవుతుంది. సో, ఎప్పుడు కూడా మీరు ఈ యొక్క పిరమిడ్‌లో మీరిలా ఉన్నారనే భావనతో ఎప్పుడు కూడా ఫీల్ అవుతూ ఉండండి. సో, ఇట్లా పిరమిడ్‌లో ఉన్నాను నేను. నా చుట్టూ ఈ యొక్క ఎనర్జీ ఉంది. ఇట్లా ఈ సింబల్స్ ఎప్పుడూ నాకు యాక్టివేషన్‌లో ఉన్నాయి అన్ని చక్రాస్‌కి సంబంధించి. అట్లా మీరు రెగ్యులర్‌గా ఫీల్ అవుతూ ఉంటే ఏమవుతుందంటే అంత ప్రొటెక్షన్‌లో మీరుంటారు. సో, తర్వాత డైలీ ప్రాక్టీస్ విషయంలో కొన్ని మనం చూద్దాం. అది ఆల్రెడీ మనం తెలుసు.
ఈ యొక్క డాలర్ కావచ్చు, రూపీ కావచ్చు, లేకపోతే ఈ యొక్క యూరో కావచ్చు, మేనిఫెస్టేషన్, ఇవన్నీ కూడా ఏంటంటే మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాల్సినవి. మీ యొక్క అరచేతుల మీద వేసుకోవాలి, చక్రాస్ మీద వేసుకోవాలి, బుక్ మీద రాసుకోవాలి పెన్తో. ఈ విధంగా మీరు పెట్టి మీరు సింబల్స్ వేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క చెక్ బుక్స్ కానీ, లేకపోతే క్రెడిట్ కార్డ్స్ కానీ, ఇట్లా మొబైల్, ల్యాప్టాప్ కానీ దీనిపైన మీరు వేసుకోండి ఈ యొక్క ప్రాసెస్లో భాగంగా. సో దట్ అది మీకు చక్కగా హెల్ప్ అవుతుంది. సో ఇంకొంచెం ఇన్స్ట్రక్షన్ మనం చెప్పుకుంటే, నా యూట్యూబ్ ఛానల్లో హండ్రెడ్స్ ఆఫ్ ఏంజల్స్ సంబంధించిన క్లాసెస్ అవి ఉన్నాయి. సో దాన్ని మీరు రెగ్యులర్గా మీరు మెడిటేషన్స్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. సో నేను అందులో ఇచ్చే క్లాసెస్ ఏవైతే వందల క్లాసెస్ ఏంటంటే ఇప్పుడు, ఎందుకంటే అది నేను చెప్పి ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ అవ్వచ్చు బహుశా. సో అదే క్లాసెస్ ఇప్పుడు కొన్ని వేలు పెట్టి మనకి ఈ యొక్క వర్క్షాప్స్ అని చెప్పి ఏంజల్స్ వర్క్షాప్స్ అని ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎంత ప్రాపర్గా త్వరగా యూటిలైజ్ చేసుకుంటే మంచిది. సో ఎందుకంటే రేపు పొద్దున్న నేను కూడా ఏంజల్స్ వర్క్షాప్స్ అని చెప్పి రేపు కూడా నేను ఇంకా అంటే కొన్ని రోజుల్లో నేను కూడా స్టార్ట్ చేస్తాను. సో అందులో కూడా మెయిన్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో అందులో ఉన్న సబ్జెక్ట్నే మ్యాక్సిమం నేను చెప్తాను. సో ఇంకొంచెం యాడ్ చేస్తూ ఒక ఏంజల్స్ వర్క్షాప్స్ కూడా నేను కండక్ట్ చేయబోతున్నాను. సో అట్లా. సో అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి, ఎన్నో వేల రూపాయలు వర్తున్న అంత ఎనర్జీస్తో నేను అప్పుడప్పుడే నేను తయారు చేయడం జరిగింది ఇవన్నీ కూడా. సో అందువల్ల ఆ యొక్క మెడిటేషన్స్ కానీ, ఆ క్లాసెస్ కానీ మీరు వినండి, చాలా అద్భుతంగా మీకు హెల్ప్ అవుతుంది. ఈ యొక్క ఎఫర్మేషన్ సంబంధించిన గైడెడ్ మెడిటేషన్ సంబంధించి అన్ని కూడా మేము ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కనుక, సో దాన్ని మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకుంటే ఇంకా ఏమైనా ఎప్పుడైనా డౌట్స్ వచ్చినా కూడా మీరు సింపుల్గా వాట్సాప్లో మా టీంకి మెసేజ్ చేయండి. మీకు ఏ హెల్ప్ కావాలన్నా కూడా సో దాన్ని బట్టి మీకు ఇస్తాం. ఈ రోజు ఇక్కడ అయిపోయిందని కాదు, డెఫినెట్గా కాదు. సో ఇంకా మీకు ఫ్యూచర్లో కూడా ఎప్పుడైనా హెల్ప్ చేయాలనుకుంటుంటే, అంటే కావాలనుకుంటే హెల్ప్ మీరు అడగండి, మేము డెఫినెట్గా హెల్ప్ చేస్తాం. ఎందుకంటే ఈ యొక్క మనీతో మ్యాటర్ కాదు, ఈ యొక్క సబ్జెక్ట్ని యాజ్ అవర్ లైఫ్ పర్పస్ దీన్ని మనం యూనివర్స్కి అందజేయాలనేది మనకి ఇవ్వబడిన ఒక ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. సో అందులో మనం చూస్ చేసుకోబడ్డాం. సో అందువల్ల దీన్ని మనంతా కలిసి స్ప్రెడ్ చేద్దాం. మీకు దీనికి సంబంధించిన రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో అవి మేము 1 మంత్ వరకు కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. సో అందువల్ల మీరు 1 మంత్ చాలా మోర్ దెన్ ఎనఫ్. ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా దాన్ని అంటే మీరు చూడండి, మొత్తం అది జీర్ణించుకోండి సబ్జెక్ట్ అంతా కూడా, ఏం చెప్పాను ఏంటి అని. తర్వాత రేపు పొద్దున్న మీకు మెటీరియల్ కూడా వస్తుంది కనుక మీకు మేము మార్చ్ ఫస్ట్ వీక్లో మేము అది పంపిస్తాం. మీకు అది కూడా వస్తుంది కనుక దాంతో కంపేర్ చేసుకొని ఆ మెటీరియల్లో మీరు అండర్లైన్ చేసుకొని ఈ పాయింట్ బాగుంది, మీరు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తూ అట్ ద సేమ్ టైం పీపీటీ కూడా మీరు తయారు చేసుకొని మీరు తగ్గట్టుగా మీకున్న లొకాలిటీ ప్రకారం ఏమైనా చేంజెస్ చేసుకోవాలి, ఈ విధంగా ఎగ్జాంపుల్స్ చెప్పాలనుకుంటే ఆ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. ఏదైనా కూడా ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంతగా మీరు ప్రాక్టీస్ చేస్తారో దాని తగ్గట్టుగా అంత ప్రయోజనాలు మీరు పొందుతారు. అప్పుడు మీరు కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారు అనమాట, ఇందులో ఉంది మీరు చేసుకోవచ్చు ఇట్లా అని. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఎనర్జీ ఎక్స్చేంజ్ తీసుకొని మీరు స్ప్రెడ్ చేయండి. తర్వాత మీకు ఫస్ట్ బేసిక్ లెవెల్లో కూడా మనం ఎనర్జీ సర్కిల్స్ అని కానీ, లేకపోతే స్విచ్ వర్డ్స్ అని కానీ, ఇట్లాంటివన్నీ కూడా చెప్పడం జరిగింది. అవన్నిటిని కూడా మీరు యూజ్ చేసుకోండి. నా దాంట్లో ఉండే యూట్యూబ్లో ఉండే మెడిటేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు యూజ్ చేసుకోండి. ఈ యొక్క శక్తిపాతానికి సంబంధించి ఈ యొక్క మెడిటేషన్ కూడా నేను తయారు చేయడం జరిగింది. మీకు ఐ థింక్ బేస్ లెవెల్లో అనుకుంటే ఇచ్చాను. సో అది కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి. సో ఇంకా ఏం కావాలన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు అడగండి. సో యూనివర్స్ అడిగితేనే మీకు అందించబడుతుంది ఏదైనా కూడా. సో మరొకసారి ఫైనల్గా మనం చెప్పుకుంటే, యూనివర్స్ అనేది మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో అందువల్ల మీ యొక్క ధర్మం ప్రకారం, మీ యొక్క బాధ్యత ప్రకారం అనుకోవచ్చు, ఈ యొక్క ఆపర్చునిటీని తీసుకోండి. మీరు ప్రాపర్గా దీన్ని నమ్మండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ రేఖని 100% మీరు ఎఫర్ట్ పెట్టి ప్రాక్టీస్ చేయండి. సో చేసి అప్పుడు మీరు ఎదుటి వాళ్ళకి ఇది స్ప్రెడ్ చేయండి. సో ఫైనల్గా మాస్టర్స్ అందరికీ కూడా విష్ గుడ్ లక్ విత్ అబండెన్స్. ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా.